మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సరే గెలిచే వాళ్ళం గెలిచాం, ఓడేవారు ఓడారు. మేము గెలిపోవటం సహజంగా తీసుకుంటాం. ఇప్పుడు నేను కూడా 8 సార్లు పోటీ చేసి ఒకసారి ఓడాను. భయపడలే, బాధపడలే. దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం, మళ్ళీ గెలిచి వస్తున్నాం. మా తమ్ముళ్ళు కూడా, మా బిడ్డలు కూడా వయసు చిన్నవారు, ధైర్యంగా ఉన్నారు. వారు కూడా ఓడిపోయిన బాధ లేదు. ప్రజాక్షేత్రం ఉన్నాం కాబట్టి తిరిగి ప్రజాక్షేత్రంలో నిలబడతాం. ప్రజల యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ అధికారులకు వస్తాం ప్రజాసేవ చేయడానికి. అంత ధైర్యం మాకుంది. ఆ విధంగా ముందుకెళ్తాం. ఏ రోజు కూడా వెనుకపోయేది లేదు, అధైర్యపడేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది వారికి కొద్ది గాయమైంది కాబట్టి బయటకు రాలేకపోతున్నారు. వారు కూడా బయటకు వస్తారు. వారి నాయకత్వంలో వారు కూడా మొత్తం రాష్ట్రం అంతా తిరిగారు, ప్రచారం చేశారు. మీరు చూశారు, ఎక్కడ కూడా పరుష పదజాలం మాట్లాడలే. ఎక్కడ కూడా అన్ని ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడ కూడా విమర్శించలే, ఎవరిని కూడా పరుషంగా మాట్లాడలే. తాను చెప్పిన ఏదో చేసుకుంటూ పోయాడు, చేయబోయేది చెప్పాడు తప్పితే ఆరే తూరే అని చెప్పేసి ఎక్కడ మాట్లాడలే. మీరు మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టుగా వయసు లెక్క లేకుండా, అనుభవం లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు. మా సంస్కృతి అది కాదు. మేము ఎక్కడ పోయినా మర్యాదగా ఉంటాం. మా నాయకుడు చెప్పినటువంటి లక్షణాలు మాకున్న అలవాటైనవి. ఏదేమైనా ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితకు అంకితం అవుతాం, తిరిగి మళ్ళీ పునరంకితం అవుతాం అని చెప్పేసి కూడా మనం చేస్తూ ఉన్నాం. ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వము గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తా ఉన్నాను. వారిని అందుకే ఈరోజు నేను స్వాగతించాను. మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి, రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత 6 మాసాలుగా చూస్తా ఉన్నాం, అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను, అభినందిస్తా ఉన్నాను. వాళ్ళ కేబినెట్ కూడా అభినందిస్తా ఉన్నాను. కాబట్టి మంచి ఆలోచనతో వారు వచ్చారు. నేను కూడా మంచి ఆలోచనతోటే నా జీవితంలో రాజకీయంగా నేను ఆశించేది ఏం లేదు. నేను ఆశించేది రైతు సంక్షేమం. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా చేశాను, బ్యాంక్ చైర్మన్ గా చేశాను. ఇవన్నీ రైతుతో ముడిపడ్డటువంటి సంస్థలు ఇవన్నీ. కాబట్టి రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి, వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమీక్ష